సింహరాశి వారు ఎక్కడున్నా సరే అర్జెంటుగా ఈ 4 వస్తువులు తీసి బయట పారేయండి, లేదంటే నరకము అనుభవిస్తారు. మీకు తెలియకుండానే ఆ 4 వస్తువుల వల్ల మీ ఇంట్లో ఎన్నో సమస్యలు, వివాదాలు, గొడవలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా జరుగుతాయి. వాటిని ఒక్కసారి తీసి బయట పారేస్తే మీకే అర్థమవుతుంది. మీకుండే సమస్యలన్నీ కూడా ఆ 4 వస్తువుల రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా మీ ఇంట్లో అస్సలు ఉండదు, మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు సమస్యలు రావడానికి గల కారణం ఈ 4 వస్తువులే. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా సరే డిసెంబర్ 31వ తేదీ గుర్తుపెట్టుకుని ఈ తేదీ లోపుగా ఆ 4 వస్తువులైతే ఇంట్లో నుంచి బయట పారేసేయండి. దీంతో మీకున్నటువంటి శని బాధలు అన్నీ కూడా దూరమైపోయి మీకైతే ప్రస్తుతం అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. ఈ అర్ధాష్టమ శనికి సంబంధించిన అన్ని శని దోషాలు కూడా మీకు ఇక్కడే తొలగిపోతాయి. ఇక నూతన సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది. అసలు 4 వస్తువుల వల్ల మా ఇంట్లో ఉన్న శని పోవడం ఏంటి, మాకు అదృష్టం రావడం ఏంటి అని సందేహం రావచ్చు. కానీ ఆ వస్తువులు ఏమిటో తెలుసుకున్న తర్వాత ఇది నిజమే అని మీకు అనిపిస్తుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుస్తూ ఉంటాయి. అయితే ఎవరైనా సరే సహజంగా ఆశిస్తూ ఉంటారు, మాకు కొత్త సంవత్సరం బాగుండాలి, పోయిన సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం మరింత బాగుండాలి, అన్ని రకాలుగా మేము బాగా కలిసి రావాలి, అన్ని రకాలుగా మేము స్థిరపడాలి అని కోరుకుంటూ ఆశిస్తూ ఉంటారు. అయితే పోయిన సంవత్సరంలో ఈ సింహరాశి వారు చాలా ఇబ్బందులు, ఆటంకాలని ఎదుర్కొన్నారు. వీరికి 2025లో 6 నెలల పాటు బాగుంటే మరొక 6 నెలల పాటు అస్సలు ఏమీ బాలేదు. ఈ విధంగా వీరికి 2025 అయితే ముగిసింది. ఇక రానున్నటువంటి రోజుల్లో కూడా వీరికి ఇదే సమస్యలు రాకుండా ఉండడానికి మనం ఈ పరిష్కారాన్ని తెలుసుకున్నాము. అయితే ఈ 4 వస్తువుల విషయంలో పండితులు మనకి చాలా బలంగా చెబుతున్నారు, ఈ వస్తువులు అస్సలు ఇంట్లో ఉండకూడదు అని. మరి ఇంకెందుకు ఆలస్యం, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే వీడియో అయితే ఒక్కసారి లైక్ చేయండి. ఈ వీడియో అయితే మరికొంతమంది సింహరాశి మిత్రులకైతే వీడియో అయితే వెళుతుంది. అయితే సింహరాశి వారు తెలుసుకోవాల్సిన ఒక్క విషయం మాత్రం ఉంది. వీరు మంచి చేసినా కూడా వీరికి చెడు ఎదురవుతుంది. ఎందుకు? వీరిపై ఉన్నటువంటి శని ప్రభావం. కాబట్టి ఈ అర్ధాష్టమ శని ప్రభావం వీరిపైన ఉన్నంత కాలం వీరికి ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ శని దోషాన్ని మనం పోగొట్టుకోవడానికి మన ఇంట్లో ఉన్న 4 వస్తువులని తీస్తే బయట పారేస్తే సరిపోతుంది. చిన్న చిన్న వస్తువులే కదా అని చెప్పి మనం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. కానీ ఇది చాలా మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఈ చిన్న చిన్నవే మనకి పెద్ద పెద్ద సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి చిన్నదైనా పెద్దదైనా దేనిని కూడా నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు. సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడి యొక్క లక్షణాలన్నీ కూడా వీరిలో ఉంటాయి. సూర్యుడి శక్తి, ఆత్మవిశ్వాసం, నాయకత్వం, గౌరవం, గంభీరం ఇవన్నీ కూడా వీరిలో ఉంటాయి. ముఖ్యంగా సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు చాలా బలంగా ఉంటాయి. దీనివల్లే ఒక రకంగా వీరు ఎన్ని సమస్యలు వచ్చినా వాటితో పోరాడుతున్నారు, నిలబడుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు స్వతహా చాలా మంచివారు. వారు నమ్మితే ప్రాణాలైనా ఇస్తారు, అంత మంచివారు. అయితే వారు ఎవరినైనా సరే ఇష్టపడడం లేదు అంటే వారిని ఎంతవరకు వీలైతే అంతవరకు దూరం పెట్టడంలో అస్సలు అతిశయక్తి లేదు. అసలు మీరేంటంటే అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అనుకుంటారే తప్ప ఎవరికీ కూడా చెడు జరగాలి అని కోరుకోరు, ఆశించరు. ఏదైనా సరే నిజాన్ని ఉన్నట్టుగా ఉండేటట్లుగా మాట్లాడే వ్యక్తులు వీరు. వీరికేంటంటే అబద్ధాలు చెప్పడం అనేది అస్సలు ఇష్టం ఉండదు, నచ్చదు. అబద్ధం చెప్పేవారికి కూడా వీరు ఆమడ దూరం ఉండేటువంటి వ్యక్తులు వీరు. వీరు మన అని జనాల్ని ఎంత నమ్ముతున్నారో అంత ఎదురు దెబ్బలు కూడా వీరికి ఎక్కువగా తగిలే అవకాశం ఉంది. వీరేంటంటే ఎక్కువగా ఎదుటివారిని నమ్మడం వలన వారికి కూడా కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతాయి. వీరేంటంటే ఎక్కువగా ఎదుటివారిని నమ్మడం వల్ల వీరు మోసపోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఎదుటివారిని నమ్మి మోసపోతూ ఉంటారు. కానీ ఆలస్యమైనా కూడా చెడు మీద మంచి ఎలా గెలుస్తుందో అదే విధంగా వీరి జీవితంలోనూ జరుగుతూ ఉంటుంది. చివరికి వీరి మంచితనమే వీరిని గెలిపిస్తుంది. అయితే వీరికి దైవ భక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి కూడా వీరు దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అయితే ఈ సింహరాశి వారు చిన్నప్పటి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే చాలా కష్టాలు, సమస్యలు, ఇబ్బందుల్లో వీరు బతుకుతూ ఉంటారు. ఈ విధంగా వీరు కష్ట జీవులనే చెప్పొచ్చు. అయితే ఈ సింహరాశి వారు మాత్రం ఒక్క విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఏంటి అంటే వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి ప్రేమిస్తారో అంటే జీవితాంతం కూడా వారితోనే ఉండాలి అనుకుంటారో అటువంటి వారు కూడా కొన్నిసార్లు మీ విషయంలో నిర్లక్ష్యం చేయడం, మిమ్మల్ని పక్కన పెట్టడం
చులకన చేయడం ఇవి మీరు అస్సలు తట్టుకోలేరు. కాబట్టి ఇటువంటి వారి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిసారి ఇలా జరుగుతుంది అని కాదు కానీ కొంతమంది వ్యక్తుల విషయంలో మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఈ సింహరాశి వారు ఎదుటివారిని ఎంత బాగా ప్రేమిస్తారు అంటే వారికి అంతటి ప్రేమ ఎదుటివారి నుంచి దొరకదనే చెప్పాలి. వీరు ఒక్కసారి ఎదుటివారిని నమ్మి విశ్వసించి ప్రేమించారు అంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు. కానీ ఎదుటివారి విషయంలో చూసినట్లయితే వీరిని కాస్త నిర్లక్ష్యం చేసి పక్కన పెడుతూ ఉంటారు. కానీ అది వీరు అస్సలు తట్టుకోలేరు. అయితే మీకెప్పటికీ కూడా నమ్మిన వారి నుంచి ఎదురు దెబ్బలనేవి తగులుతూ ఉంటాయి. ఎవరినైతే మీరు బాగా నమ్ముతారో అది కూడా మీ కుటుంబ సభ్యుల్లోనే మీరు బాగా నమ్ముతారో వారి నుంచే మీకు అనేవి ఇబ్బందులు వస్తాయి. వారి మిమ్మల్ని అవమానించడం, కించపరచడం వీరు అసలు తట్టుకోలేరు. ఆ వ్యక్తులు కూడా వీరిని అవసరానికి ఉపయోగించుకోవడం కావచ్చు, వీరిని లెక్క లేకుండా చిన్నచూపు, చులకన భావంతో చూస్తూ ఉంటారు. అయితే వీరెప్పుడు కూడా తొందరపడరు. ఎదుటివారు అంత చీప్ గా, చులకనగా చూసినప్పటికీ కూడా వీరు సమయం కోసం వేచి ఉంటారు. సింహం ఏ విధంగా అయితే తన వేట కోసం వేచి ఉంటుందో, ఓపికగా ఎదురు చూస్తూ ఉంటుందో, అదే విధానంగా ఈ రాశి వారు కూడా అంతే విధానంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతో ఓపికగా ఎదుటివారు అనే ప్రతి మాటని కూడా భరిస్తారు, తట్టుకుంటారు. చివరికి వారి సమయం వచ్చే వరకు కూడా వీరు వేచి ఉంటారు. అయితే వీరు ఎంత ఓపికగా ఎదురు చూస్తారు, అంతే ధీటుగా ఎదుటివారికి సమాధానం చెబుతారు వారి సమయం వచ్చినప్పుడు. ఈ రాశి వారు ఎవరినైనా సరే ఒక్కసారి టార్గెట్ చేశారు అంటే ఇక వారికి వేరే దారి, వేరే ఆప్షన్ అనేది ఉండదు. ఇక వారు వారి తప్పు తెలుసుకుని వీరిని క్షమాపణ కోరాల్సిందే. ఆ విధంగా వీరు చేస్తూ ఉంటారు. అయితే వీరు చాలా మంచివారు, చాలా సహనం, ఓర్పు అనేది వీరికి చాలా ఉంటుంది. కానీ వారి జోలికి మాత్రం వెళితే ఎవ్వరిని కూడా క్షమించరు. అది కుటుంబ సభ్యులైనా సరే, ఎవ్వరైనా సరే వారు అస్సలు వదిలిపెట్టరు. అయితే గడిచిన సంవత్సరంలో వీరు ఎన్నో ఇబ్బందులు, ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కానీ వచ్చే సంవత్సరమైనా సరే వీరికి బాగుండాలి అంటే ఖచ్చితంగా ఆ 4 వస్తువులనైతే మనం తీసేయాల్సిందే. వీటి వలన మీకు ఇంట్లో చేసేటువంటి పూజలు కావచ్చు, వ్రతాలు కావచ్చు, వేటికి కూడా మీకు మంచి ఫలితం అనేది రావడం లేదు. దానివల్ల మీకు రావాల్సిన పుణ్య ఫలితం అనేది రావడం లేదు. వీరు ఎప్పుడు కూడా ఎదుటివారికి చెడు జరగాలి అని అస్సలు కోరుకోరు. మరి వీరి విషయంలో ఎందుకు చెడు జరుగుతుంది? వీరు ఎప్పుడూ ఎదుటివారిని ఒక మాట అని ఎరగరు. ఎదుటివారు నాశనం అవ్వాలని కోరుకునే వ్యక్తులు కాదు. చక్కగా వారి పనేదో వారు చేసుకుంటూ దేవుణ్ణి నమ్ముకుంటూ పూజలు చేసుకుంటూ వెళతారు. అయినప్పటికీ కూడా వీరికి ఏమాత్రం కూడా మంచి జరగడం లేదు. మేము దేవుణ్ణి నమ్ముకుని పూజలు చేస్తున్నాము. మా పూజలు దేవుడికి అందడం లేదా? మాకు ఈ సమస్యల మీద ఈ సమస్యలేమిటి? ఒకటి వెళితే మరొకటి వచ్చి కూర్చుంటుంది. వీటికి అసలు పరిష్కారమే దొరకడం లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు. మేం మాత్రం కష్టాలని ఎంతకాలం భరిస్తాము అనే విధంగా వీరి యొక్క ఆలోచన మారిపోతుంది. ఒక సమస్య తీరితే మరొక సమస్య వచ్చి కూర్చుంటుంది. మేం మాత్రం ఎంతవరకు తట్టుకోవాలి? మాకు ఆర్థిక పరంగా ఎటువంటి ఆదాయం అనేది ఎంత కష్టపడినా కూడా ఆదాయం నిలవడం లేదు. ఏదో ఒక విధంగా ఎదురు దెబ్బ తగలడం, లాసులు రావడం లేదా కష్టపడినంత ఫలితం దక్కకపోవడం, ఈ విధంగా ఈ రాశి వారు చాలా సతమతం అవుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే అసలు ఎందుకు ఇదంతా కూడా జరుగుతుంది అంటే చాలా శ్రద్ధగా వినండి. మీరు ఎంతసేపటికి కూడా పైకి కనిపించే వాటిని మాత్రమే చేస్తున్నారు. పూజలు, నోములు, వ్రతాలు అన్ని చేస్తున్నాము, మంచిగా ఉంటున్నాము, ఎదుటివారితో చాలా ప్రేమగా ఉంటున్నాము, మంచెందుకు రావడం లేదు, మంచెందుకు జరగడం లేదు అనుకుంటున్నారే తప్ప మీ ఇంట్లో ఉండే ఆ 4 వస్తువుల గురించి మీరు అస్సలు పట్టించుకోవడం లేదు. దానివల్లే మీకు ఈ సమస్యలు. మీరు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ 4 వస్తువులైతే ముందు వెంటనే వీడియో చూసిన తర్వాత వెంటనే ఆ 4 వస్తువులు తీసి అర్జెంటుగా మీరు బయటపడేయాల్సిందే. అందులో మొదటిది ఏంటంటే మీరు ప్రతి నిత్యము కూడా పూజలు చేస్తున్నారు. చాలా మంచిదే. అయితే మీరు చేసే పూజ గదిలో ఎంతవరకు బాగుంది? అది ఎంత శుభ్రంగా ఉంది? అందులో అసలు ఏమేం వస్తువులు ఉన్నాయి మీరు గమనించారా? అయితే మీరు పూజ చేసేటువంటి దేవుడు పటాలు ఎలా ఉన్నాయి? ఎన్ని పటాలు ఉన్నాయి? అవి పాతబడిపోయి ఉన్నాయా? చిరిగినవి ఉన్నాయా? దీనిని మీరు గమనిస్తున్నారా? ఇప్పుడు మీరు చేసే పొరపాట్ల గురించి తెలుసుకోండి. పూజ అయితే చాలా చక్కగా చేస్తూ ఉంటారు. కానీ మీరు ఒకే దేవుడికి సంబంధించి 2 ఫోటోలు పెడుతూ ఉంటారు. అంటే లక్ష్మీదేవి 2 ఫోటోలు ఉండొచ్చు, లేదా శివపార్వతులు 2 ఫోటోలు ఉండొచ్చు, లేదా ఆంజనేయ స్వామి వారివి 2 ఫోటోలు ఉండొచ్చు. ఈ విధంగా మన పూజ గదిలో ఒకే దేవుడికి సంబంధించి 2 చిత్రపటాలు ఉంటూ ఉంటాయి. ఇలా అస్సలు ఉండకూడదు. ఇలా ఉండడం వల్ల మనకి మంచి కాదు కదా, చెడు జరుగుతుంది. ఇది ఒక దోషం. ఇది ఎవ్వరికి కూడా తెలియంది. అలాంటి ఫోటోలు 2 ఉన్న ఫోటోలకి పూజ చేయడం వల్ల మీకు అసలు ఎటువంటి ఫలితం అనేది కూడా దక్కదు. ముందు అలా ఉండేటువంటి రెండొక ఫోటోలు ఏవైతే ఉన్నాయో
ఒకే దేవుడికి సంబంధించి 2 ఫోటోలు ఏవైతే ఉన్నాయో అందులో ఒకదాన్ని తీసుకువెళ్ళి మీరు ఏదైనా దేవాలయంలో కానీ లేదా ఏదైనా సరే చక్కగా ఒక పచ్చని చెట్టు కింద గాని పెట్టేసి వచ్చేసేయండి. అయితే మరొకటి ఏంటంటే మీరు చేసేటువంటి పూజ పటాలు ఎలా ఉన్నాయని పరిశీలిస్తున్నారా అంటే ఆ పటాలకి చిన్న చిన్న క్రాక్స్ కానీ గీతలు గాని పడడము, పటం లోపల ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో చిత్రపటం అది కాస్త చిరిగి ఉండడం, పాతదైపోయి ఉండడం ఇలా కూడా అసలు ఉండకూడదు. అదేంటంటే మీరు చాలా కంటికి కనపడినంత చిన్నదిగా ఉండడం వల్ల మీరు దాన్ని అస్సలు పట్టించుకోరు. అలా పగిలిన గాజు ఫ్రేమ్‌లున్న పటాలకి ఎప్పుడు కూడా పూజ చేయకూడదు. అది ఒక దోషం అవుతుంది. పాపం తగులుతుంది. కాబట్టి అటువంటి ఫ్రేమ్స్ ఉంటే గనక వాటిని ఆ గాజు పెంకులన్నిటిని కూడా చక్కగా ఒక కవర్‌లో వేసేసుకొని, ఆ చిత్రపటాన్ని పారే నదిలో వదిలేసేయండి. దానికి బదులుగా మరొక కొత్త చిత్రపటాన్ని పెట్టుకోండి. ఇలా 2 పటాలకి పూజలు చేయడం కానీ, లేదా చిరిగిన, పగిలిన ఫోటోలకి పూజలు చేయడం వల్ల దోషం అనేది వస్తుంది. ఎవరైనా లేని వారికి ఒక పటాన్ని దానం ఇవ్వండి. మంచిగా ఉన్నదాన్ని. తప్పేమీ లేదు. దానివల్ల మంచి జరుగుతుంది. కానీ 2 ఫోటోలు మాత్రం అస్సలు ఉంచకండి. ఇక మూడవది ఏంటి అంటే, కొన్నిసార్లు దీపారాధన కుందులు కావచ్చు, హారతి ఇచ్చేది కావచ్చు, పూజ చేసిన తర్వాత దాన్ని అలానే వదిలేసి మళ్ళీ పూజ చేస్తూ ఉంటారు. అంటే శుభ్రం చేయరు. అయితే ఇలా పేరుకే పూజ చేశామా అంటే చేశాము అన్నట్లుగా చేస్తారే తప్ప, దానివల్ల ఎటువంటి ప్రతిఫలం అనేది దక్కదు. కాబట్టి 2 రోజులకు ఒక్కసారైనా సరే దేవుడి పటాలని చక్కగా శుభ్రంగా తుడుచుకొని, గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని, పూజ చేసేటువంటి వస్త్రాన్ని కూడా కింద దేవుడికి పెట్టే వస్త్రాన్ని కూడా మార్చుకుంటూ, దీపారాధన కుందులు కావచ్చు, హారతి కావచ్చు అన్నీ కూడా శుభ్రం చేసుకొని ఇలా పూజ చేయాలి. చక్కగా పరిశుభ్రంగా దేవుడిని మనం శుభ్రం చేసి, పూజ గదంతా కూడా శుభ్రంగా పెట్టుకుని పూజ చేస్తే, నైవేద్యం కింద చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా దాని ప్రతిఫలం మనకి ఖచ్చితంగా దక్కుతుంది. కాబట్టి పేరుకి చేశాము అంటే చేశాము అన్నట్లుగా మాత్రం అస్సలు చేయకండి. మరొకటి ఏంటంటే, చాలా మంది దేవుడికి శుభ్రం చేసేటువంటి పూజా మందిరాన్ని కానీ, లేదా దేవుడి పటాలను శుభ్రం చేసేది ఏదైనా పాతవి, చిరిగిపోయినవి, లుంగీ ముక్కలు లేదా పిల్లలు తీసేసిన, పడేసినటువంటి బట్టలు వాటిలతో దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారు. ఇలా మనం వాడేసిన వస్త్రాలని భగవంతుడి దగ్గర ఎప్పుడు కూడా ఉపయోగించకూడదండి. ఇది చాలా పెద్ద పొరపాటు. దీనివల్ల మనకి ఇంట్లో చాలా నెగెటివ్ అంటే నెగెటివ్ జరుగుతూ ఉంటుంది. అసలు మనం ఏం చేసినా కూడా ఇంట్లో మంచి అనేది ఉండదు. చాలా పొరపాట్లు తెలియక చాలా మంది ఇలా తెలియక చాలా పొరపాట్లయితే చేసేస్తూ ఉన్నారు. కానీ జాగ్రత్త పడండి. ఇక నుంచి మాత్రం ఇలా తీసేసిన మనం వాడి పడేసినటువంటి వస్త్రాలను భగవంతుడి దగ్గర అస్సలు ఉపయోగించకండి. దానికి బదులుగా చక్కగా మంచి పసుపు రంగు వస్త్రాన్ని కానీ, లేదా పచ్చ రంగు వస్త్రాన్ని కానీ, ఏదైనా నూతన వస్త్రాన్ని చిన్న కర్చీఫ్ ముక్కైనా సరే పెట్టుకోండి. మీకు అవకాశం లేదు అనుకుంటే. లేదు అంటే కొత్తగా కొన్న ఏదైనా ఒక టవలో, రుమాలో ఏదైనా పెట్టుకోండి. పసుపు వస్త్రాన్నైనా సరే పెట్టుకుంటే మంచిది. అంతేకాని వాడి పాడేసిన వస్త్రాల్ని భగవంతుడి వద్ద ఉపయోగించవద్దు. అయితే మనం పూజ చేసేటువంటి పటాల వెనుక మనకి తెలియకుండానే కాస్త బూజు పట్టడం, లేదు మనం హారతి ఇచ్చేటువంటి పొగ కానీ, వేరే పొగ కానీ ఏదో ఒకటి సాంబ్రాణి పొగ వేసినప్పుడు పొగ కమ్మేసి గోడలు నల్లగా అయిపోవడం ఇలా అవుతూ ఉంటుంది. దానిని కొంతమంది అస్సలు పట్టించుకోకుండా పూజలు చేస్తూ ఉంటారు. ఇలా శుచి, శుభ్రం లేకుండా చేసే పూజ వల్ల ఎటువంటి ఫలితం అనేది ఉండదండి. కాబట్టి మనం ఎంత చక్కగా పూజ చేసినా కూడా శుభ్రంగా చేశామా లేదా అనేది మనం చూసుకోవాలి. ముందు మనకి శుభ్రంగా చేశామా లేదా అనేది ముందు మనకు చాలా ముఖ్యము. ఇలా మనం పూజ గదిని మాత్రం చాలా శుభ్రంగా ఉంచుకొని పూజ చేయాలి. ఇది మొదటిదైతే. రెండవది, చాలా మంది ఇళ్లల్లో పనికిరాని వస్తువుల్ని ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు. అయితే వారికి బయట పడేయడానికి అస్సలు మనసు అనేది ఒప్పదు. ఒకరు ఒప్పుకున్న మరొకరు ఇంట్లో అడ్డుపడుతూ ఉంటారు. అయితే పనికిరాని ఇనుప వస్తువులు కానీ, చీపుర్లు కానీ, ఏవైనా పనికిరాని పాత వస్తువులు మనం అసలు ఉపయోగించుకోని వస్తువులు ఉంటాయి. అటువంటి వాటిని మనం అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. అయితే ఏదైనా ఒక వస్తువు పాడైపోయింది, అది మనకి పనికిరాదు అంటే తీసి బయట పారేయాలే తప్ప ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. అదే పనికిరాని బట్టలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా. దానివల్ల మనకేంటంటే ఇంట్లో పాజిటివ్ మనం పూజ చేస్తే వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ, ఈ నెగెటివ్ ఎనర్జీతో అస్సలు సెట్ కాక ఇంట్లో అంతా కూడా నెగెటివ్ అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మనం పూజ చేసిన ఫలితం కూడా మనకు ఉండదు. అయితే మరొకటి ఏంటంటే, చాలా మంది పొరపాటునో, తెలిసి తెలియకుండానో దేవుడు పటాలకు పక్కనే వారి ఇంట్లో మరణించిన వారి పెద్దల యొక్క ఫోటోలు పెట్టేస్తూ ఉంటారు. ఇలా అస్సలు పెట్టకూడదు. మన ఇంట్లో మన తాతలో, నానమ్మలో మనకి బాగా ఇష్టమైన వారు ఎవరైనప్పటికీ కూడా చనిపోయినా సరే దక్షిణ గోడకే పెట్టుకోవాలి.
అంతే తప్ప దేవుడితో సమానంగా మనం దేవుడి పక్కనే పెట్టి పూజలు చేయకూడదు. కాస్త దూరంగా పెట్టుకుని పూజలు చేయొచ్చు. వారి శక్తులు వేరు, దైవ శక్తి వేరు. దేవుణ్ణి పక్కన మనం అలా అస్సలు ఉంచకూడదు. వారి మీద మనకి ఎంత ప్రేమ ఉన్నా, ఎంత ఇష్టం ఉన్నా అలా సరిసమానంగా దేవుడు పక్కనే పెట్టి పూజ మాత్రం అస్సలు చేయకండి. ఇలా మనం తెలిసి గాని, తెలియక గాని చేస్తే మనకి దోషం వస్తుంది. దోషం ఎదురవుతుంది. అంతేకాకుండా చనిపోయిన వారి యొక్క దుస్తులు కావచ్చు, వారి యొక్క వస్తువులు కావచ్చు, వారికి సంబంధించిన బంగారం ఉన్నా సరే, వాటిని మనం నేరుగా ఇంట్లో ఉంచుకోకూడదు. మనం వాళ్ళకి సంబంధించిన ఏ వస్తువు కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. వస్త్రాలైతే పారేస్తాము, వస్తువులైతే మార్చేస్తాము. మరి బంగారాన్ని ఏం చేయమంటారు అని మీకు ప్రశ్న రావచ్చు. నిజమే, మనం బంగారాన్ని కూడా మార్చాల్సిందే. దానిని అమ్మేసి వేరేది తీసుకోవడము, ఇలా మనం మార్చాల్సింది తప్ప ఆ వస్తువులు చనిపోయిన వారి ఎవరైతే మరణిస్తారో వారికి సంబంధించిన వస్తువులైతే ఇంట్లో ఉంచుకోవడం అస్సలు మంచిది కాదు. ఇలా వారు పడుకున్నటువంటి మంచాలు ఉన్నా, వారి వస్త్రాలు ఉన్నా సరే, మీరు వాటిని వేరొకరికి ఇచ్చేయడము, వాటికి బదులుగా మీరు వేరొక మంచాలు తీసుకోవడం, వారి వస్తువులు ఎక్కడైనా పారేయడం చేయాలే తప్ప మీరు వాటిని అస్సలు ఉపయోగించుకోకూడదు. ఇక 4వది ఏంటంటే, ఇంట్లో ఆగిపోయినటువంటి గడియారాలు, వాచ్‌లు ఉండడం. ఇంట్లో కుప్పలు తెప్పలుగా మనకి పనికిరాని మొబైల్స్ ఉంటూ ఉంటాయి. అటువంటివి, అలాగే పగిలిపోయిన అద్దాలు ఉండడం, పగిలిపోయిన అద్దాల్లో మనం చూసుకోవడం. ఇవన్నీ కూడా మనకి శనిని తెచ్చిపెడతాయి. వీటిలో శనీశ్వరుడు ఉంటాడట. ఇవి మాత్రమే కాకుండా పగిలిపోయి సగం విరిగిపోయినటువంటి కప్పులు కావచ్చు, లేదంటే పింగాణి బబుల్స్ కావచ్చు, వీటికి సంబంధించినవి ఏవైనా కూడా మనకి సగం విరిగిపోయి పగిలిపోయిన వస్తువుల్ని మనం ఇంట్లో ఉంచుకోకూడదు. వాటిని అస్సలు వాడకూడదు కూడా. అలా పగిలిన అద్దాల్లో మనం చూసుకుంటే మనకి చాలా చెడు అనేది వస్తుంది. అంతేకాకుండా ఆగిన గడియారం ఇంట్లో అస్సలు ఉండకూడదు. దీనివల్ల కూడా మనకి చాలా వ్యతిరేకత అనేది ఏర్పడిపోతుంది. కాబట్టి గడియారం ఎప్పుడూ తిరుగుతూ ఉండేలాగా చూసుకోండి. అంతేకాకుండా కొంతమంది చిరిగిన పర్సులు ఉంటాయి. అటువంటి వాటిని కూడా అలానే వాడేస్తూ ఉంటారు. దీనివల్ల మనకు అసలు ఏ మాత్రం కూడా మంచి అనేది జరగదు. మరొకటి ఏంటంటే, చిన్న పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ చిరిగిపోతూ ఉంటాయి. కొంతమంది పట్టించుకోకుండా అలానే పంపిస్తూ ఉంటారు. దానివల్ల పిల్లలకి సరైన చదువు కూడా రాదు. కాబట్టి పనికిరాని వస్తువుల్ని ఇంట్లో ఏమాత్రం కూడా ఉంచుకోవద్దు. కాబట్టి కొత్త సంవత్సరానికి అంటే మనకి ఈ డిసెంబర్ 31 లోపు మీరు ఈ పనికిరాని వస్తువులన్నీ కూడా పారేయడము, ఇంట్లో శుభ్రం చేసుకోవడం, అన్నీ కూడా ఇంట్లో ఉండే ప్రతి వస్తువుని కూడా శుభ్రం చేసుకుని పనికిరాని వస్తువులుంటే పారేసేయండి. అంతే తప్ప వీటిని మళ్ళీ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టారు అంటే దీనివల్ల మీకు ఏమాత్రం కూడా కలిసి రాదు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. ఈ వస్తువులన్నీ కూడా తీసి బయట పారేసి నూతన సంవత్సరంలోకి చక్కగా అడుగు పెట్టండి. దీనివల్ల మీకు అదృష్టం, ఐశ్వర్యం, కుటుంబం చక్కగా సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉంటుంది. అంతేకాదు, ఒక్కసారి మీరు ఈ వస్తువులు బయట పడేసిన తర్వాత ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. మీకు మనసు చాలా తేలికగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మనం దీన్ని ఎందుకు తెలుసుకోలేకపోయామా అని మీరే బాధపడతారు. అసలు మీకు సమస్యలు కూడా చాలా వరకు కూడా తగ్గిపోతాయి. ఇంతకుముందు సమస్య మీద సమస్య వచ్చిందే కానీ, ఇప్పుడైతే సమస్యలు రావడం కూడా మనకి చాలా తక్కువ. అంటే ఎప్పుడో నూటికో కోటికో ఒకటొస్తుంది తప్ప, పదే పదే మనకి సమస్యలు కూడా పెద్దగా రావు. ఈ 4 వస్తువుల్ని కూడా చక్కగా బయట పాడేశారు అంటే, ఈ సంవత్సరం అంతా కూడా మీకు చాలా మంచి జరుగుతుంది. చాలా అదృష్టం కలిసొస్తుంది. కాబట్టి అర్థమైంది కదండీ సింహరాశి వారు, ఏ 4 వస్తువుల్ని తీసి బయట పాడేయాలి డిసెంబర్ 31 లోపు అనేది. అయితే ఇంత విలువైన సమాచారాన్ని అందిస్తున్న వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా తప్పుని మీరు సరిచేసుకున్నారంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది. 2026 మొత్తం కూడా మీకు సంతోషాలతోటి, అదృష్టాలతోటి, విజయాలతోటి ముగుస్తుంది. ఇక మరొక మంచి వాల్యూ ఇన్ఫర్మేషన్